హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియో వచ్చేసి సండే రోజు తీశానండి ఈ వీడియో. సండే అంటే మాకు కొంచెం లేట్‌గా లేస్తాం మేము అందరం కూడా. కానీ మా అమ్మ తొందరగానే లేచేస్తుంది. నేను, మా అన్నయ్య కొంచెం లేట్‌గా లేస్తాము. ఇంకా లేచిన తర్వాత అమ్మ చేతి కాఫీ అయితే తాగేసాను వేడివేడిగా. నేను వచ్చేసి 9:30కి లేచానండి. ఇంకా లేచిన తర్వాత కాఫీ తాగేసి అంటే మేము కొంచెం మార్నింగ్ ప్లెజెంట్‌గా ఉండడానికి మేడ పైకైనా వెళ్తాం. లేదంటే ఇలా బాల్కనీలో అంటే కిచెన్‌లో కూర్చునైనా కాఫీ తాగుతూ ఉంటామనమాట. అప్పుడు అవి పిచ్చుకలు అవి వస్తూ ఉంటాయి గదా! వాటిని చూస్తూ లేపోతే ఇంకా ప్లాంట్స్‌ని చూస్తూ వాటి గురించి మాట్లాడుకుంటూ ఇలా మార్నింగ్ పూట టైం అయితే స్పెండ్ చేస్తాము. ఇవాళ ఏంటంటే కిచెన్‌లో కూర్చునే కాఫీ తాగామనమాట. ఇంకా అప్పుడు అలా తాగుతున్నప్పుడు ఏంటంటే నేను ఈ డబ్బా చూసాను మనీ ప్లాంట్ ఉన్నది. దాంట్లో ఏంటంటే మొత్తం పాకుడు పడి ఉందనమాట డబ్బా. అందులో వాటర్ అయితే చేంజ్ చేయాలని చెప్పింది అమ్మ. సరే ఇంకా కాఫీ తాగిన తర్వాత ఈ వాటర్ అవి చేంజ్ చేద్దామని అనుకుని ఆ పని చేస్తున్నాను ఇక్కడ. అంటే మనీ ప్లాంట్ ఏంటంటే రూట్స్ రాలేదు అనమాట ఇదివరకు ఉన్నప్పుడు. ఆ రూట్స్ రావడం కోసం ఈ డబ్బాలో నీళ్ళు పోసి అమ్మ పెట్టింది మొక్క. ఇప్పుడు రూట్స్ వచ్చేసాయి గానీ, కొంచెం ఎలాగైనా మట్టిలో పెట్టడానికి టైం పడుతుంది కదా! అప్పటిదాకా కొంచెం మనకి చూడ్డానికి గూడా ఫ్రెష్‌గా ఉండాలని జెప్పి, నేను ఈ డబ్బా అంతా పాకుడంతా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపి పెడుతున్నాను. మనీ ప్లాంట్‌కి రూట్స్ వచ్చేసాయి కానీ, ఈ వడ్ల పొట్టు అవి పడి మొత్తం చెత్తగా కనిపించింది. ఇప్పుడు దాన్నంతా గూడా ఫ్రెష్‌గా, నీట్‌గా చేసి పెట్టాను. యాక్చువల్‌గా కిచెన్‌లో పెడదాం అనుకున్నాం ఈ మనీ ప్లాంట్. కాపోతే ఇంకా మళ్ళీ బాల్కనీలోనే పెట్టేశాను. ఇది ఇంకా దీన్ని సెట్ చేసినట్టు గాదు. దీనికొక ప్లేస్ చూడాలి. ఎందుకంటే బాల్కనీలో చూసారు గదా! మార్నింగ్ అవుతే చాలు ఎండ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ ఎండకి ప్లాంట్స్ అన్నీ గూడా మాడిపోతాయి గాబట్టి ఇవన్నీ గూడా తీసేసి కొంచెం నీడ ఉన్న ప్లేస్‌లో పెట్టాలి. ఇప్పుడు ఇంకా దాన్ని సెట్ చేసినట్టు కాదు. దానికొక ప్లేస్ చూసి అక్కడ పెట్టాలనమాట. ఇక్కడొచ్చేసి మొత్తం సింక్‌లో అంతా గూడా ఈ చెత్త పడింది గదా! ఇప్పుడు అదంతా గూడా నేను క్లీన్ జేయాలి. ఈ మొక్క అంతా గూడా ఇట్లా నీట్‌గా పెట్టేసి, ఇంకా అది గూడా క్లీన్ జేసేస్తాను. అలాగే ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ కూడా ఉంది. అది గూడా మీకు నేనేమేమి హార్వెస్ట్ చేశాను అనేది కూడా చూపిస్తాననమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ జర్బెరా ప్లాంట్ ఉంది గదా! ఇందాక మీరు చూసారు గదా! ఒక ఫ్లవర్ వచ్చింది. ఆ ప్లాంట్ ఏంటంటే అమ్మ ఒక్క మొక్క తెచ్చి దాన్ని 4 మొక్కలుగా చేసిందనమాట. ఇంకా దానికి పువ్వులొస్తూ ఉన్నాయి. అదే చూపిచ్చింది ఇందాక. ఇక్కడ మేము పిచ్చుకల కోసము ఒక గూడైతే ఏర్పాటు చేశామండి. అవి ఏంటంటే ఒక జంట పిచ్చుకలైతే వస్తున్నాయి. వచ్చి ఆ గూడు లోపల ఇంకొక గూడు కడుతూ ఉన్నాయన్నమాట. అదేమవుతుందంటే ఇంకా వేరే పిచ్చుకలని రానివ్వట్లేదు అటు సైడు. అందుకనే మేము ఇంకొక సైడ్ గూడా వడ్లేసి పెట్టి ఉంచామనమాట. ఇప్పుడు చాలా మటుకు పిచ్చుకలు ఎక్కువగా వస్తున్నాయి గదా! ఇక్కడ ఈ గూడు కోసం ఏంటంటే ఒక పిచ్చుకేమో ఇక్కడ కాపలా కాస్తూ ఉంటే, ఇంకొక పిచ్చుక వెళ్ళి అవి ఉంటాయి గదా! పుల్లలు అవి గూడు కట్టడానికి అవన్నీ తెచ్చుకుంటూ ఉంది. అదే చూపిస్తూ ఉన్నాననమాట మీకు. మొత్తానికి ఇట్లా ఈ విధంగా అయితే పెట్టేశాను. కొంచెం చెత్తగా ఉంటుంది బాల్కనీ ఆ పొట్టు అంతా పడి. కాపోతే వాటికి ఫుడ్ అయితే పెట్టినట్టు అవుతుంది కదా! వాటర్, ఫుడ్ అన్నీ కూడా ఏర్పాటు చేశామన్నమాట వాటికి. నెక్స్ట్ ఇంకా టెర్రస్ పైకొచ్చేసాము. అసలు మార్నింగు విపరీతంగా ఉంటుందండి ఎండ. ఎండాకాలం వచ్చేసినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా పావురాలు గూడా ఏంటంటే, అమ్మ పెట్టిన క్యాలీఫ్లవర్ ఉంటది గదా! అది తినేస్తున్నాయనమాట క్యాలీఫ్లవర్ పెరుగుతూ ఉంటే. ఇంకా అమ్మ గూడా దాన్నేం ప్రొటెక్ట్ చేయట్లేదు. తింటే మనకేం నష్టం లేదు గదా అని జెప్పి అలా ఉంచేసింది. కాకపోతే ఇంకా మేము పావురాల కోసం కూడా దాన్నేమంటారు జొన్నలుంటాయి గదా! అవి తీసుకొచ్చాము. జొన్నలు కొన్ని ఏసేసి అలాగే వాటి కోసం వాటర్ గూడా పెట్టాము. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాలీఫ్లవర్ అదే తినేస్తూ ఉంది పావురము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే కొంచెం క్యాలీఫ్లవర్స్ అవి ఎలా వచ్చాయి ఏంటో వీడియో తీసి పంపమని చెప్పారు. ఇంకా అలా వీడియో తీస్తూ ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ టబ్‌లో వచ్చేసి 5 క్యాలీఫ్లవర్స్ ఉన్నాయండి. ఒకటే దాంట్లో 5 పెరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా అనిపిస్తుంది. చాలా క్యాలీఫ్లవర్‌లయితే వచ్చేస్తూ ఉన్నాయి. మంచి గ్రోత్ ఉందనమాట వీటికి. ఇంకా అమ్మ అయితే ఈ మధ్యలో కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇవి వాటికి పోస్తూ ఉంది. ఉల్లిపాయ వాటర్ నానబెడతాం గదా! ఆ వాటర్ కూడా ఇస్తూ ఉందనమాట. ఇంకా చిన్న చిన్న క్యాలీఫ్లవర్ ఇక్కడ కూడా బుజ్జి క్యాలీఫ్లవర్ ఒకటుంది చూడండి పెరుగుతుంది. వీటికి ఏంటంటే ఇదివరకు ఒక 2 డేస్‌కోసారి రోజు విడిచి రోజు ఒకసారి అలా వాటరింగ్ చేసేవాళ్ళం గదా! ఈ మొక్కలకి. ఇప్పుడేమో
రోజు వాటర్ పోయాల్సొస్తుంది. కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది గదా మధ్యాహ్నం పూట. సో, ఇదంతా మట్టి గూడా డ్రై అయిపోతుందనమాట. అయితే నేనెందుకొచ్చానంటే పైకి, ఇంకా ఆల్రెడీ హెడ్ బాత్ చేసి ఉన్నాను కదా! సో, ఇంకా నాకేంటంటే కొంచెం నా హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. దానికోసం ఏంటంటే నేను కొబ్బరి నూనెలో మందారం ఆకులు, మందారం పువ్వులు అవన్నీ ఏస్తూ ఉంటా గదా! కరివేపాకు. సో, ఆయిల్ తయారు చేసుకుంటాం గదా! దానికోసం పువ్వులు అవి కావాలి అందుకని వచ్చాను. ఇంకా అలాగే కనకాంబరాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నాకెందుకో పెట్టుకోవాలనిపించింది. అందుకే ఇంకా అమ్మనైతే కనకాంబరాలు కూడా కోసి అల్లి ఉంచమని చెప్పాను. ఇంకిక్కడ చామంతులు చూసారా ఎంత బాగున్నాయో! నాకు చామంతి పూలు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడికి పెడితే చాలా బాగా కనిపిస్తాయి కదా! ఇక్కడ ఎండలో చూస్తుంటే కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి ఈ పువ్వులన్నీ. సో, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా సీజన్ అయితే అయిపోయింది కదా! ఇంకా చామంతి పూలయితే ఇప్పుడు ఇంకెక్కువగా రావనుకుంటా. అలాగే మందారం పువ్వులు అవి కూడా ఉన్నాయి. కాకపోతే మా అమ్మకి ఏంటంటే పువ్వులు ఇలా ఫ్రెష్‌గా ఉన్నవి తెంపబుద్ధి కావు. ఆల్రెడీ వచ్చి ఇలా ముడుచుకున్న పువ్వులు ఉంటాయి కదా! అవే నాకు జుట్టు కోసం తెంపుతూ ఉందనమాట. ఇంకేవో ఒకటిలే అని చెప్పి తెంపమని అడిగాను. ఈ ములక్కాడ ఏమంటారు, మునగాకు ఉంది కదా! మునగాకుకి పువ్వులొస్తూ ఉన్నాయి. సో, అదే చూపిస్తున్నా. చిన్న కంటైనర్‌లో పెట్టినా కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్‌గా వీటినేంటంటే వేరే పెద్ద వాటిట్లోకి షిఫ్ట్ చేయాలి, గ్రో బ్యాగ్స్‌లోకి. అవి తెప్పిస్తుంది. తెప్పించిన తర్వాత ఇంకా ఈ చిన్న వాటిట్లోంచి తీసి పెద్ద వాటిట్లో పెడతాము. ఇంకిక్కడ గులాబీ కూడా చిగురొస్తూ ఉందనమాట. ఇక్కడ మందారం మొక్కకు గూడా చూడండి ఎన్ని మొగ్గలున్నాయో. చాలా మొగ్గలైతే ఉన్నాయన్నమాట. ఇదే కంటైనర్‌లో మనకి దానిమ్మ గూడా ఉండే. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపిచ్చాను. దానిమ్మ ఒకటి వస్తుంది, గ్రోత్ స్టార్ట్ అయిందని జెప్పి. సో, అది ఎందుకో రాలి పడిపోయింది. అది కొంచెం నాకు డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపిచ్చిందనమాట. అమ్మ చెప్పడం ఏంటంటే, అట్లా రాలిపోతూ ఉంటాయి, కొన్ని ఉండవు. కొంచెం పెద్ద మొక్క అయితే బలంగా వస్తుందని చెప్పింది. ఇదొచ్చేసి యాక్చువల్‌గా శంకు పువ్వు మొక్క వేరే వాళ్ళదనమాట. అది ఎవరిదో గూడా మాకు తెలీదు. సో, అది కొంచెం పువ్వు డార్క్ కలర్‌లో వస్తుంది. అది అమ్మ తీసుకుందాం అనుకుంటుంది. యాక్చువల్‌గా వేరే వాళ్ళు పైన మొక్కలు పెట్టారు గానీ, అసలు వాటి మీద కాన్సంట్రేషన్ అనేది పెట్టట్లేదు. వాటరింగ్ చేయడం గానీ, ఏం చేయట్లేదనమాట. ఇంకా మా అమ్మనే వాటిని కూడా కేర్ తీసుకుంటుంది వాటిపైన కూడా. సో, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు గూడా ఏం పట్టించుకోరనమాట. తీసుకుంటే తీసుకోమని చెప్పారు ఆల్రెడీ మొక్కలు. ఇంకా అందుకని శంకు పువ్వు మొక్క అయితే తీసుకుందాం అనుకుంటుంది. ఇక్కడ టమాటాలన్నీ గూడా వచ్చాయి, ఎర్రగా అయ్యాయన్నమాట. అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తుంది. ఒకరోజు మనం ఉంచుకుంటే అవి ఎర్రగా అయిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి అని చెప్పి చెప్తుందనమాట. ఇంక ఇప్పుడైతే మేము వాటరింగ్ అయితే చేయట్లేదండి. ఈవినింగ్ రావాలి పైకి. ఇప్పుడు గనుక పెట్టుకుంటే అస్సలు వాటర్ పోయడం అవ్వదు. ఇక్కడ ఈ పువ్వులన్నీ కూడా ఆల్రెడీ విచ్చుకొని ముడుచుకున్నాయి. ఆ పువ్వులన్నీ తెంపేస్తుంది. ఇంకా కొన్ని మందార ఆకులు కూడా తెంపమంటే కరెక్ట్‌గా ఒక 10 ఆకులు ఇచ్చింది. మా అమ్మకి చెప్తున్నాను కదా! పువ్వులు గానీ, ఆకులు గానీ తెంపడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు జుట్టు కోసం కొంచెం కేర్ తీసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఈ పువ్వు కూడా నాకు చాలా ఇష్టం అండి. వాటర్ లిల్లీ అంట, రెయిన్ లిల్లీ సారీ. ఇది వచ్చేసి రెయిన్ లిల్లీ అంట. ఇది కూడా నాకు చాలా ఇష్టము. ఈ మొక్కలన్నీ రెయిన్ లిల్లీ మొక్క అయితే మాదే గానీ, ఇది వేరే వాళ్ళ మొక్క అనమాట. ఇవి ఒకప్పుడు చాలా ఎండిపోయినట్టు ఉండేవి. ఇప్పుడిప్పుడు కొంచెం పచ్చగా ఉంటున్నాయి మొక్కలన్నీ కూడా. ఇక్కడ కనకాంబరాలు అక్కడిక్కడ చూసి తెంపుతుంది. ఒకటే చోట ఉండవు కదా! సో, తెంపుతుంది. అలాగే వీటికి సీడ్స్ అనేవి తుంచేసి అదే పాట్‌లో ఏసేస్తుందనమాట. సో, మొత్తానికి మేము చేసిన చిన్న హార్వెస్ట్ అయితే ఇది. ఈ టమాటాలు, అలాగే కనకాంబరాలు, మందారం పువ్వులైతే నేను ఆయిల్ తయారు చేసుకోవడానికి తీసుకొచ్చాను. యాక్చువల్‌గా ఈ వీడియో ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి దీని కంటిన్యూయేషన్ వ్లాగ్ నేను నెక్స్ట్ ఫర్దర్‌గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ చిన్న హార్వెస్ట్ చూపిచ్చేసి, అలాగే మా అమ్మ కనకాంబరం పూలు ఎలా అల్లిందో చూపిచ్చేసి ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తానండి. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో, ఇక్కడ కనకాంబరాలు అయితే అమ్మ ఏమందంటే ఫ్రెష్‌గా ఇంకా కొంచెం ఫ్రెష్‌గా ఉన్నప్పుడు తెంపుకుంటే బాగుంటుంది అని చెప్పి అనిందనమాట. సరే నాకైతే పెట్టుకోవాలనిపించింది కాబట్టి
ఇంకా అల్లి పెట్టమని చెప్పాను. నాకు కనకాంబరం పువ్వులు గానీ, అసలు పువ్వులు అల్లడం రాదు. ఒకవేళ నేను అల్లితే గూడా కొంచెం గ్యాప్ ఎక్కువగా వస్తదనమాట. అందుకని నేను అల్లకుండా అమ్మనే అల్లి ఇవ్వమని చెప్పాను. ఇంకా అదే పనిగా కూర్చొని అల్లుతుంది. నేను ఇంకా ఇదొచ్చేసి ఒక హాఫ్ మూర గూడా వచ్చిందో రాలేదో, చాలా చిన్నగా వచ్చింది. కాకపోతే పోయినసారి మేము హార్వెస్ట్ చేసిన దానికంటే ఈసారి కనకాంబరం పువ్వులు ఎక్కువగా అయితే వచ్చాయన్నమాట. ఈ వీడియో నేను షార్ట్ పెడదామని చెప్పి తీశాను. అందుకే ఇలా వచ్చింది. సో, మా అమ్మ అయితే చాలా బాగా అల్లుతది. ఇంకా దీని మధ్యలో మనం గ్రీన్ కలర్‌ది ఒకటి పెడతాం కదా! మర్మమా ఏదో అంటారు కదా! సో, అది కూడా పెంచమని అడుగుతున్నాను. అది ఇది 2 కలిపి మనం అల్లుకుంటే మనకి చాలా బాగా వస్తది పువ్వులు. నాకు అట్లా ఇష్టం అనమాట. సో, కనకాంబరం పువ్వులంటే నాకు చాలా ఇష్టం. చూడ్డానికి బావుంటుంది. అలాగే మనం తలలో పెట్టుకుంటే లైట్ వెయిట్‌గా కూడా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం అనమాట. సో, ఇంతేనండి వీడియో. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.